ఏదో చిన్న పిల్ల మనసు చిన్నపుచ్చుకుంటుందని 2 ఐస్ క్రీంలు ఇద్దామని చూస్తే దానికి అన్ని అపార్థాలు తీయాలా? అంతే అనుకో. ఏదో ఏం తోచక ఇలాంటి పనులు చేస్తున్నావేమో అని నీకు జంటని చెయ్యాలని చూసింది. దానికెందుకు పెద్ద పెద్దగా రంకులు వేస్తున్నావు? నువ్వైనా దూరం పెంచాలనే ప్రయత్నం చేశావేమో గాని అది మీ ఇద్దరిని దగ్గర చేయాలని చూసింది. సంతోషించు. అందుకే వదినా అర్జెంటుగా పసుపు తాడు కట్టి ముక్కుకు తాడేసి లాక్కెళ్తాను. లేకుండా వాక్కో. ఏ ఏజ్లో జరగాల్సిన అచ్చట ముచ్చట ఆ ఏజ్లోనే జరగాలి. లేకపోతే శాడిస్టుల్లో తయారవుతారు. నీకు శాడిజం రాకుండా ఉండాలంటే అర్జెంటుగా సంసారంలోకి ఎంటర్ అయిపోవాలి. ఎంత బాధెడుతుందో చూడు. ప్రేమికుల మధ్య ఈ షటప్లు ఈడియట్లు మామూలే. నేనేం ఫీల్ అవను. అన్నయ్య సెల్లో నాదస్వరం ఉంటే ఆన్ చేయండి. వదినా నువ్వు వెళ్ళి పసుపు. ప్రేమ్, నువ్వు తేనగానే పసుపుతాడు నీ చేతిలో పెట్టి కట్టే తాళి అని నిరాడంబరంగా పెళ్ళైపోయింది అనిపించుకోవడానికి తనేమన్నా ఏ ఆధారం అండాలేని మనిషి అనుకున్నావా? ఆదిత్యవర్మ మేనత్త కూతురు. మొదటి భార్య చెల్లెలు మరదలు. లేక పెళ్లి అంగరంగ వైభవంగా ఆకాశవంత పందిరి భూదేవంత అరుగు వద్దంటన్నయ్యా. తనకు అలాంటి ఆర్భాటాలు పబ్లిసిటీలు నచ్చవు. చాలా సింపుల్సిటీ మెయింటైన్ చేస్తుంది. చాలా సింపుల్సిటీ మెయింటైన్ చేయాలనుకునే తత్వం. పసుపుతాడు చాలా అన్నయ్య. తనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వారి బాధ్యత వారు నెరవేర్చాలి. ధర్మం తప్పకూడదు. అవును, మాటిచ్చేంత ఆలస్యం చేయటం నాదే తప్పు. అర్జెంటుగా మంచి నిశ్చితార్థ ముహూర్తం చూడమని పంతులు గారికి చెప్తాను. సాధ్యమైనంత త్వరగా మీ నిశ్చితార్థం జరిపిస్తాను. చాలా థ్యాంక్స్ అన్నయ్య. చాలా చాలా థ్యాంక్స్ మహారాణి భవిష్యాదేవి గారు. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్. అడ్వాన్స్డ్ ఎంగేజ్మెంట్ కంగ్రాచులేషన్స్. ఆడువారి మాటలకు అర్థాలే వేరు. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. వస్తానన్నయ్య, వస్తాను వదినా. బాయ్ భవిష్యత్ తల్లి. మేనేజర్ని నా ఛాంబర్కి రమ్మనండి. సార్ పిలిచారంట? రేపు ఎస్కే టూల్స్ వాళ్ళతో మీటింగ్ అరేంజ్ చేయండి. వాళ్ళు అడిగిన ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేద్దాం. రేపు మీకెలా కుదురుతుంది సార్? ఏ, రేపు వేరే ఎంగేజ్మెంట్స్ ఏం లేవు కదా. నా ప్రోగ్రామ్ చెక్ చేసుకున్నాను, ఖాళీగానే ఉంది కదా. ఖాళీగా ఉండటం ఏంటి సార్? రేపు డేట్ ఎంత అనుకుంటున్నారు? ఆ డేట్కి మీరు ప్రతి సంవత్సరం బిజీ కదా సార్? ఏం బిజీ? ఎందుకలా అంటున్నారు? అదేంటి సార్ అలా అంటారు? రేపు మంజులాదేవి గారు వర్ధంతి కదా, మర్చిపోయారా? ఇంత యాబ్సెంట్ మైండెడ్ అయిపోయానంటే ఈ మధ్య చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నాను. అందుకే మర్చిపోయి ఉంటాను. సరే, మీరు మీటింగ్ ఎల్లుండికి మార్చండి. అలాగే సార్. చూడండి, మీటింగ్ విషయం మీరే పర్సనల్గా వెళ్ళి ఇన్ఫార్మ్ చేయండి. సరే సార్. ఆదిత్య. చెప్పు ఆదిత్య. అక్క, నువ్వు దీప్తి అర్జెంటుగా బయలుదేరి ఎస్ఆర్ నగర్ వచ్చేసేయండి. నేను వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాను. ఎక్కడికి తమ్ముడు? ముందు మీరు రండి, తర్వాత చెప్తానుగా. అలాగే ఆదిత్య. దీప్తి, ఆదిత్య మనల్ని అర్జెంటుగా రమ్మన్నాడు, పద వెళ్దాం.
నమస్కారం ఆదిత్యవర్మ గారు. నమస్తే పంతులు గారు. మీరు ప్రత్యేకంగా వచ్చారేంటి? ఓ కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా. మీకోసమే వస్తున్నాం. మధ్యలో మిమ్మల్ని చూసి కారాపాం. రేపు మంజులాదేవి గారు పరమపదించిన రోజు. భవిష్యత్ చేత తద్దినం పెట్టిద్దామని అనుకుంటున్నాము. పెట్టించమంటారా? భేషుగ్గా పెట్టచ్చు. వారు మీ మొదటి భార్యే కదా. చూడండి, తద్దినం అంటేనే పోయిన వాళ్ళ జ్ఞాపకార్థం, వారి ఆత్మశాంతి కోసం జరిపే కార్యం. అది బంధువులైన వాళ్లే కాదు, స్నేహితులు, వారి పట్ల గౌరవం ఉన్నవాళ్ళు ఎవరైనా జరిపించవచ్చు. పైగా వారి కుమార్తెతో జరిపించాలనుకోవడం చాలా ఉత్తమమైన పని. రేపు చెరువు దగ్గర ఆ కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాను. మీరు మీ వాళ్ళందరితోనూ రండి. చాలా థ్యాంక్స్ పంతులు గారు. వస్తానండి. రాధమ్మ గారు ఎక్కడికి వెళ్ళారు? ఆదిత్య గారు ఇంకా రాలేదేంటి? నాన్న ఇంకా రాలేదేంటమ్మా అని అడిగి అడిగి పడుకుంది. బహుశా నేను అనవసరంగా భవిష్యత్తో అలా కథ చెప్పి వారిని హర్ట్ చేశానా? పసిపిల్ల దగ్గర తనని చెడు చేసే ప్రయత్నం చేశానని ఫీల్ అయ్యారా? అయితే అయ్యారు. నన్ను వారు చేసిన మోసంతో పోలిస్తే ఇదెంత? నేను పడ్డ బాధ కన్నా ఎక్కువ. ఇలా ఆలోచించడం మొదలుపెట్టానంటే మెత్తబడితే నేను మరీ చులకనైపోతాను. ధర్మంగా నడుచుకుంటున్నాను. నా తప్పేం లేదు. తప్పంటూ ఉంటే అది ఆదిత్యవర్మ గారిదే. వదినా, ఎక్కడికి వెళ్ళారు మీరంతా? లేక రేపు మంజుల వర్ధంతి. అవును బావా. రేపు ఆ కార్యక్రమం చేయాలి. ఈ విషయం ధరణికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నాను. నువ్వు కూడా ధరణితో ఈ విషయం ఏమీ అనొద్దు. రేపు ఎర్లీ మార్నింగ్ భవిష్యం తీసుకుని మనం చెరువు దగ్గరికి వెళ్ళాలి. ఎర్లీగా లేసి రెడీ అవ్వండి. నువ్వు కూడా. బాబాయ్. అలాగే. మనం ఎక్కడికి వెళ్ళేది, ఆ కార్యం ఎక్కడ చేసేది ధరణికి తెలియకూడదు. అర్థమైందా? అలాగే బావా. ఏం చెప్పారేంటి? అలాగే బావా అంటుంది మీ మరదలు. ఏం లేదు ధరణి, మీరు నిద్రపోయారా లేదా అని అడుగుతున్నాను. దానికే తను అలాగే అనాల్సిన పనేంటి? దాని వెనక ముందు చెప్పండి. అలాగా అన్నది దానికి కాదు ధరణి. నేను అనేది అదేగా. అసలు విషయం చెప్పకుండా దాటేసే ప్రయత్నాలు ఎందుకు? ధరణి అని అంత దీర్ఘం ఎందుకు? ధరణి, నీ ముందు ఎందుకులే అని ఇలా అవకాశం వచ్చిందని లేఖని కాస్త కంట్రోల్లో ఉండమని చెప్తున్నాడు. 10 మందిలో చెప్తేనే పట్టించుకోదు, మనసు మార్చుకోదు. అలాంటిది ఇలా చాటుగా నచ్చ చెప్తే వింటుందా? వింటుందని ప్రయత్నం. ఏ విషయంలో ఆ ప్రయత్నం? అది చెప్పరే. భవిష్య విషయంలో తను నీకు దానికి మధ్య ఏదో చెడుపు చేయాలని చూస్తుంది. అది గ్రహించి చెప్తున్నాడు. తన విషయం కొత్త ఏం కాదుగా. నేను ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి అంతేగా. దానికే ఇంత రహస్యంగా చెప్పడం ఎందుకు? తను ఆలోచించేదే అయితే అసలు ఇలా ప్రవర్తించదు. ఇప్పుడేగా చెప్పింది అలాగే అని. మళ్ళీ అలా అరుస్తావేంటి చంద్రలేఖ? చూడలేక నువ్విప్పుడు ఎవరి మధ్య ఏ చిచ్చు పెట్టాలని చూసినా ప్రయోజనం లేదు. తను ఎంత పెద్ద మనసున్నది కాకపోతే భవిష్యత్తు గురించి ఆలోచించకపోతే భవిష్యను దత్తత తీసుకుంటుందా చెప్పు? అలాంటి ధరణికి భవిష్యకు మధ్య, ఆదిత్య ధరణిల మధ్య దూరం పెంచే ప్రయత్నం చేస్తే పాపం తగులుతుంది. నీకు నీ అక్క కూతురు అన్న ప్రేముంటే దయచేసి వాళ్లకు సహకరించు. అర్థమైందా? నేను ఎవ్వరి మధ్య దూరం పెంచాలనేం చూడటం లేదు. దగ్గర అవ్వకుండా చూస్తున్నాం అంతేనా? హ, అలా మీరు అపార్థం చేసుకుంటున్నారు.
చాటుగా తనకి ఎంతైనా అమ్మవుతుందా అనడం నేను విన్నా. అపార్థం అనకు. అన్నీ నేను వివరంగా చెప్పాను, మళ్ళీ మొదటికి తేవద్దు. తను అలాగే అంది. ఆ మాట మీద ఎప్పటి వరకు నిలబడుతుందో చూద్దాం. ఏదో దాస్తున్నారు. వీళ్ళు చెప్పే మాటల్లో నిజం లేదనిపిస్తుంది. ఇప్పటికే చాలా పొద్దుపోయింది, పదండి. ధరణి ఇంటికొచ్చాక ధరణికి తెలియకుండా చేస్తున్న మొదటి పనిది. పైగా ఈ విషయం దానికి చెప్పకూడదు అని నాతో చెప్పాడు. ఈ అవకాశాన్ని నాకు అనుకూలంగా మార్చుకోవాలి. నా మూలంగా తెలిసిందన్న విషయం తెలియకుండా జాగ్రత్త పడి అది ఎలా అయినా రెచ్చిపోయేలా చేయాలి. అప్పుడు వాళ్ళ మధ్య గ్యాప్ పెరుగుతుంది. ఎలా ఈ రహస్యం తనకి తెలిసేలా చేయాలి? ఎవరిని ఈ విషయంలో వాడుకోవాలి? అమ్మ రావట్లేదురా, మనమే వెళ్తున్నాం. మమ్మీ రావడం లేదా? రానందా? నువ్వు చెప్పలేదా? రాదని చెప్పలేదు. నువ్వు వచ్చి కారెక్కు. మమ్మీ రాకపోతే నేను రాను. అది కాదురా, అమ్మకి విషయం చెప్పలేదు, చెప్పకూడదు కూడా. కానీ నువ్వు మాత్రం కంపల్సరీగా రావాలి. ఎందుకు? నేనే ఎందుకు రావాలి? ఎందుకంటే అక్కడికి వెళ్ళాక చెప్తాను. చెప్తే గానీ నేను రాను. ఇవాళ మీ అమ్మ, అదే మంజులాదేవి చనిపోయిన రోజు. ఆ అమ్మకి తద్దినం పెట్టాలి, నువ్వు ఉండాలి కదా. ఈ అమ్మకి చెప్తే బాధపడుతుందిరా, అందుకే చెప్పలేదు. చెప్పి బాధ పెట్టమంటావా చెప్పు? వద్దు. అందుకే చెప్పండి. నువ్వు అమ్మకు దండం పెట్టుకోవాలి కదా. అవును. మరైతే రా, కారెక్కు. సరే పదండి. పిన్ని, నువ్వు వెనకాల కూర్చో. పిన్ని, ముందు సీట్లో నేను కూర్చుంటా. ఎక్కడైతే ఏంటి? ముందు సీట్లో నేను కానీ మమ్మీ కానీ కూర్చోాలి, అంతే. లేక ఊరుకో. లేక ఆర్గ్యుమెంట్లు వద్దు, కూర్చోండి.
ఇదేంటి 5 గంటలకి మోగాల్సిన అలారం 7ంటికి మోగుతుంది. ఎవరు అలారం 7ంటికి పెట్టుంటారు? బహుశా ఇది రోజు ఉదయాన్నే నేను లేపందే లేచేదే కాదు, నాకన్నా ముందు లేచిందా? ఆదిత్య గారి రూమ్కి ఏమైనా వెళ్ళుంటుందా? ఇద్దరూ కలిసి వాకింగ్కి ఏమైనా వెళ్ళారా? ఆదిత్య గారు భవిష్యత్ తీసుకుని బయటికి ఏమైనా వెళ్ళారేమో. పని వాళ్ళని అడిగితే తెలుస్తుంది. లక్ష్మి, భవిష్య కనిపించిందా? లేదమ్మా. రంగయ్య, నువ్వుగా నాయగారిని చూసావా? లేదమ్మా గారు, నేను చూడలేదు. నాకు చెప్పకుండా భవిష్యత్ ఇంత పొద్దున్న ఎక్కడికి తీసుకువెళ్ళుంటారు? భవిష్య, భవిష్య, ఇన్నాళ్ళ దూరం గుండెల్లో గాయం అయ్యింది బంధం ఉప్పొంగే సంద్రం అయిపోయే అయ్యా, గంగాజలాన్ని తలమే చల్లుకొని రండి. పాపను కూడా తీసుకుని వెళ్ళండి. మమతే కురిసే మనసే తడిసే వేళ ఏంటి ఎవరూ కనిపించటం లేదు? అందరూ కట్టకట్టుకొని నన్ను ఒక్కదాన్నే వదిలేసి ఎక్కడికి వెళ్ళినట్టు? అంత సీక్రెట్ పని ఏం చేయబోతున్నారు వీళ్ళు? ఒక్క మాట ఫలానా పని మీద వెళుతున్నామని చెప్తే సొమ్మేం పోయిందో. చిన్నపిల్లలా నేను వస్తా అని వెంట పడతాననుకున్నారా? లేకపోతే ఎవరికైనా ఏమైనా అయిందా? ఛాయాదేవి గారికి? చచ్చా, ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయేంటి? ఏదైనా ప్రమాదంగా ఉంటే వారి విషయం నా దగ్గర ఎందుకు దాస్తారు? మావయ్య గారు, ఏంటమ్మా ధరణి, పిలిచావా? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడి నుంచి ఏంటమ్మా? అలా షాపింగ్కి వెళ్ళి వస్తున్నా. ఆదిత్య గారు బహుశా ఎక్కడైనా కనిపించారా? నాకు కనిపించలేదే. ఏ, వాళ్ళ ఇంట్లో లేరా? నీకు చెప్పి వెళ్ళలేదా? లేదు, నేను ఇల్లంతా వెతికి వాళ్ళు కనిపించక ఎక్కడికి వెళ్ళారో తెలియక వాళ్ళ కోసమే ఇక్కడ కూర్చొని ఎదురు చూస్తున్నా. అయితే అందరూ అక్కడికే వెళ్ళుంటారు. వెయిట్ చేయడం అనవసరం. ఇప్పుడు అప్పుడే రారు.